కేదార్నాథ్ చూసేందుకు వచ్చిన భక్తుల క్యూ లైన్ చూడండి. అక్కడ వీడియో చేయడానికి లేదు, రీల్స్ చేయడానికి లేదు. శివుని ధామం, దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్నాథ్. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయారు. చాలా రోజుల పాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చాలా మంది చనిపోతున్నారు కూడా. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఇక్కడ పాండవులు తమ విముక్తి కోసం ఘోరమైన తపస్సు చేశారు. భక్తులు కూడా అలాంటి మోక్షం కావాలని శివుని సన్నిధికి చేరుతూ ఉంటారు. ఇక్కడ ఎంత రష్ ఉంటుందంటే వారిని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. దాంతో మనుషులు కూడా చనిపోతున్నారు. ఈ ఏడాది భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వగానే దాదాపుగా 75,000 మంది భక్తులు కేదార్నాథ్కి మొదటి 3 రోజుల్లోనే వచ్చేశారు. చాలా మందికి తామే మొదటి దర్శనం చేసుకోవాలని ఆరాటం. ఆ విషయం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలనే తపన. డాన్స్లు, పెళ్లి ప్రపోజల్, ఇలా అన్ని రకాల కంటెంట్లు ఇక్కడ కనిపిస్తాయి. శివుని ధామంగా చెప్పుకునే ఈ ఆలయం ఒక టూరిస్ట్ సైట్ గా మారింది. దీనికి బాధ్యులెవరు? ప్రభుత్వమా, సోషల్ మీడియానా? అధిక జనాభా అక్కడికి వెళ్లడం, పొల్యూషన్ చేయడం, జంతువులను అబ్యూస్ చేయడం, ఓవర్ డెవలప్మెంట్, ఇలా ఒకటేంటి, అక్కడ అంతా గందరగోళమే. వీటన్నిటి కారణంగా అక్కడ ఏం జరుగుతోంది? ఈ వివరాలతో పాటు కేదార్నాథ్ ఆలయ ప్రశస్తిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. శివుడు ఎక్కడి నుంచైతే తన తల మీద కొలువైన గంగ నుంచి నీటిని భూమి మీదకి పంపాడు, ఆ ప్రాంతమే ఈరోజు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నదని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన కథ మహాభారతంతో ముడిపడి ఉంది. శంకరుని 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ వద్ద ఉన్నది హిమాలయాల్లో మంచుతో కప్పబడిన ప్రాంతంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని సంవత్సరంలో 6 నెలలు మాత్రమే దర్శించుకోవాలి. వైశాఖ మాసం నుంచి అశ్విని వరకు యాత్రికులు దీనికి ప్రయాణం చేయొచ్చు. మిగిలిన సంవత్సరం చాలా చల్లగా ఉంటుంది. హిమాలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అందువల్ల కేదార్నాథ్ ఆలయం యాత్రికుల కోసం మూసివేయబడుతుంది. కార్తీక మాసంలో హిమపాతం కారణంగా శ్రీ కేదారేశ్వరుని విగ్రహాన్ని నందదీప అనే నెయ్యి దీపం వెలిగించి ఆలయం నుంచి బయటకు తీసుకొస్తారు. అప్పుడు శీతాకాలం కోసం ఆలయం మూసివేయబడుతుంది. కార్తీక మాసం నుంచి చైత్రం వరకు శ్రీ కేదారేశ్వరుని నివాసం లోయలో ఉన్న ఊర్వి మఠానికి మార్చబడుతుంది. వైశాఖ మాసంలో గుడి పంతులు తెరిచినప్పుడు నందాదీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఈ మహిమాన్వితమైన దీపాన్ని చూడ్డానికి ప్రజలు వస్తారు మరియు శివభక్తులు తమను తాము ధన్యులుగా భావిస్తారు. హరిద్వార్ స్వర్గానికి ప్రవేశ ద్వారం. మాయా నగరం లేదా మాయాపూర్. హరిద్వార్ ముందు రిషికేశ్, దేవప్రయాగ, సోన్ ప్రయాగ్ మరియు త్రియుగి నారాయణ్, గౌరీకుండ్ వంటి పవిత్ర స్థలాలున్నాయి. కేదార్నాథ్ వెళ్లాలంటే ఈ ప్రదేశాల గుండా వెళ్ళాలి. ప్రయాణంలో కొంత భాగం మోటబుల్ మరియు మిగిలిన ప్రాంతం నడవాలి. హిమాలయాల గుండా ఈ మార్గం చాలా కష్టం. కానీ భక్తులు అంకిత భావంతో మరియు దృఢ సంకల్పంతో వీటన్నిటినీ ఎదుర్కొంటారు. కష్టాలన్నిటినీ పట్టుదలతో అధిగమిస్తారు. ఏటవాలు మార్గంలో ఎక్కడానికి కొందరు మ్యూల్స్, కొందరు డోలీస్, మరికొందరైతే వాకింగ్ స్టిక్స్ ఉపయోగిస్తారు. ఇక్కడ వీటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలసిపోయిన యాత్రికుల కోసం మధ్యలో చాల్ట్రీలు మరియు విశ్రాంతి స్థలాలు కూడా ఉంటాయి. గౌరీకుండ్ వద్ద యాత్రికులు అక్కడ వేడి నీటి బుగ్గల్లో స్నానం చేస్తారు. దీని తర్వాత వాళ్ళు తలలేని వినాయకుడిని దర్శించుకుంటారు. అక్కడ గౌరీకుండ్లో శివుడు త్రిశూలంతో గణేశుని తలను నరికి ఆ తర్వాత ఏనుగు తలని పెట్టాడు. గౌరీకుండ్ నుంచి కొంచెం దూరంలో మంచుతో కప్పబడిన పర్వతాల దగ్గర మందాకిని నది ఒడ్డున శంకరుని అద్భుతమైన జ్యోతిర్లింగ కేదార్నాథ్ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగం స్వయం ప్రతిష్టాత్మకమైనదని మరియు ఎవరూ ప్రతిష్ఠించలేదని చెప్తారు. ఇది మనిషి వెనుక భాగమని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించిన కథ మహాభారతంతో ముడిపడి ఉంది. కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధంలో వారి స్వంత కిత్ మరియు బంధువులు చంపబడ్డారు. ఈ పాపం పోగొట్టుకోవడానికి పాండవులు తీర్థయాత్రకు వెళ్లారు. కానీ విశ్వేశ్వరుడు హిమాలయాల్లోని కైలాసంలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు కాశీ నుంచి బయలుదేరారు. శివుడు వాళ్ల పాపాలని క్షమించాలని అనుకోడు. దాంతో కాశీ నుంచి హిమాలయాలకు చేరుకుంటాడు. ఆ విషయం తెలుసుకుని పాండవులు కూడా హరిద్వార్ మీదుగా హిమాలయాలకు వెళతారు. వాళ్ళు దూరం నుంచి శంకరుణ్ణి చూశారు. కానీ శంకర భగవానుడు వాళ్ళ నుంచి దాక్కున్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, అయ్యో ప్రభు, మేము పాపం చేశాం కాబట్టి వీరు మా దృష్టికి కనబడకుండా దాచుకున్నారు. కానీ మేము మిమ్మల్ని ఎలాగైనా వెతుకుతాం. మేము మీ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మా పాపాలు కడిగివేయబడతాయి. నీవు దాచుకున్న ఈ ప్రదేశం గుప్త కాశీగా పిలువబడుతుంది మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది అని అన్నారు. గుప్తకాశీ అని పిలువబడే రుద్రప్రయాగ నుంచి పాండవులు ముందుకు సాగి హిమాలయాల లోయలోని గౌరీకుండ్ చేరుకున్నారు. వాళ్ళు శంకరుణ్ణి వెతుకుతూ అక్కడికి తిరిగారు. అలా నకుల్ మరియు సహదేవులు ఒక నందిని కనుగొన్నారు. అది చూడ్డానికి వింతగా ఉంది. అప్పుడు భీముడు తన గదతో దాన్ని వెంబడించాడు. అది చాలా తెలివైంది. భీముడు దాన్ని పట్టుకోలేకపోయాడు. కానీ భీముడు తన గదతో దాన్ని కొట్టగలిగాడు. దీంతో అది తన ముఖాన్ని భూమిలోని సందులో దాచుకుంది. భీముడు దాన్ని తోక పట్టుకుని లాగడం ప్రారంభించాడు. ఈ టగ్ ఆఫ్ వార్లో దాని ముందు భాగం నేరుగా నేపాల్కు వెళ్లి దాని వెనుక భాగం కేదార్లో వదిలేసింది.
ఆ ముఖాన్ని నేపాల్లో పశుపతినాథ్ అని పిలుస్తారు. మహేశుని ఈ వెనుక భాగంలో మహిమాన్వితమైన జ్యోతిర్లింగం కనిపించింది. ఈ మహాకాంతి నుంచి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవుల ముందు వెలశాడు. శంకరుని దర్శనం ద్వారా పాండవులు తమ పాపాలను పోగొట్టుకున్నారు. భగవంతుడు పాండవులతో ఇలా అన్నాడు, ఇక నుంచి నేను ఇక్కడ త్రిభుజాకార జ్యోతిర్లింగంగా ఉంటాను. కేదార్నాథ్ దర్శనం ద్వారా భక్తులు పుణ్యం పొందుతారు. కేదార్నాథ్ సమీపంలో పాండవులు రాజా పాండు మాదిరిని ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడు మరణించిన అనేక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశం పాండుకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గిరిజనులు పాండవ నృత్య అనే నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పాండవులు స్వర్గానికి వెళ్లిన పర్వత శిఖరాన్ని స్వర్గరోహిణి అంటారు. ధర్మరాజు స్వర్గానికి బయలుదేరినప్పుడు అతని ఒక వేలు భూమి మీద పడింది. ఆ భవనంలో ధర్మరాజు బొటనవేలు పరిణామంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. మాశీష రూపాన్ని పొందడానికి శంకరుడు మరియు భీముడు గదలతో పోరాడారు. భీముడు పశ్చాత్తాపంతో కొట్టుమిట్టాడు. శంకర భగవానుని శరీరానికి నెయ్యితో మర్దన చేయడం ప్రారంభించాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం నేటికి ఈ త్రిభుజాకార శివ జ్యోతిర్లింగానికి నెయ్యితో మర్దన చేస్తారు. ఇక్కడ శంకరుణ్ణి ఈ విధంగా పూజిస్తారు. పూజకు నీరు మరియు బేల్ ఆకులు ఉపయోగిస్తారు. నర్ నారాయణ్ బదరిక గ్రామానికి వెళ్లి పార్థివ పూజలు ప్రారంభించినప్పుడు శివుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. కొన్ని రోజుల తర్వాత సంతోషించిన శివుడు వారికి కొన్ని వరాలనిచ్చాడు. మానవాళి సంక్షేమం కోసం శివుడు తన అసలు రూపంలో ఉండాలని నారాయణ్ కోరుకున్నాడు. వారి కోరికను మన్నించి మంచుతో కప్పబడిన హిమాలయాల్లో కేదార్ అనే ప్రదేశంలో మహేశ్వరుడు స్వయంగా జ్యోతిర్లింగంగా ఉన్నాడు. ఇక్కడ ఆయన్ను కేదారేశ్వరుడు అంటారు. కేదారేశ్వరుని దర్శించుకోవడం వల్ల కలలో కూడా దుఃఖాలు రావు. శంబరని పూజించడం ద్వారా పాండవులు అన్ని సిద్ధాంతాల నుంచి విముక్తిని పొందుతారు. బద్రికేశ్వరుని దర్శనం భౌతిక బంధాల్లో ఒకదాన్ని తొలగిస్తుంది. కేదారేశ్వరుని వద్ద దానం ఇచ్చేవాడు శివరూపంలో కలిసిపోతాడు. ప్రధాన కేదార్నాథ్ ఆలయం చుట్టూ అనేక పవిత్ర స్థలాలున్నాయి. వెనుక శంకరాచార్యుల సమాధి ఉంది. మరికొంత ముందు భారీ గుప్తన్ అనే ప్రమాదకరమైన కొండ ఉంది. ఒక వ్యక్తి భయంకరమైన మరియు ప్రాణాంతక పరిస్థితులను దాటాల్సి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి పొందేది మృత్యు కాదు, మోక్షం. ఆలయానికి 8 వైపులా 8 మందిరాలున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించాలంటే ఒక ప్రమాదకరమైన మార్గం గుండా వెళ్ళాలి. కానీ ప్రజలు సంకల్పం మరియు అంకిత భావంతో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ అలసిపోరు. ప్రతి ఒక్కళ్ళు కూడా జై కేదార్నాథ్ అని నినదిస్తూనే ఉంటారు. జై కేదార్నాథ్. ఇక కేదార్నాథ్ ఆలయం గురించి చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన విషయాలు కూడా ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయానికి ప్రధాన పూజారి అంటే రావల్ కర్ణాటకకు చెందిన వీరశైవ వర్గానికి చెందినవాడు. అయితే బద్రీనాథ్ ఆలయంలో కాకుండా కేదార్నాథ్ ఆలయంలో రావల్ పూజలు నిర్వహించడు. రావల్ సహాయకులు అతని సూచనల మేరకు పూజలు చేస్తారు. రావల్ శీతాకాలంలో దేవతతో ఉక్రిమన్ ప్రాంతంలో నివసిస్తాడు. ఆలయానికి 5 ప్రధాన పూజారులున్నారు. వాళ్ళు 1 సంవత్సరం భ్రమణం ద్వారా ప్రధాన యజకులవుతారు. ఆలయ గర్భగృహంలో త్రిభుజాకార ఆకారంలో ఉన్న శివలింగాన్ని పూజిస్తారు. కేదార్నాథ్ చుట్టూ పాండవుల చిహ్నాలు చాలా ఉన్నాయి. పాండురాజు పాండుకేశ్వర వద్ద మరణించాడు. అక్కడ గిరిజనులు పాండవ్ లీలా అనే నృత్యం చేస్తారు. బద్రీనాథ్కు దూరంగా ఉన్న స్వర్గరోహిణి అనే పర్వత శిఖరం నుంచి పాండవులు స్వర్గానికి వెళతారు. ధర్మరాజు స్వర్గానికి బయలుదేరినప్పుడు అతని వేళ్లలో ఒకటి భూమిపై పడింది. ఆ స్థలంలో ధర్మరాజు బొటనవేలు పరిమాణంలో శివలింగాన్ని స్థాపించారు. ఇంతటి ప్రశస్త ఉన్న ఆలయానికి భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈ టూరిస్టుల కోసం ప్రత్యేక చర్చలు చేపడుతోంది. 2016 నుంచి ఈ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అక్కడ సందర్శకులు పెరగడంతో అక్కడ ఉండే స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. ఈ ఒక్క ఆలయమే కాదు, ఇతర మతస్థుల ప్రార్థనల గురించి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు వచ్చాయి. దీంతో ప్రచారం కూడా బాగా జరిగింది. కేదార్నాథ్ను సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగింది. బద్రీనాథ్ కన్నా ఒక దశలో కేదార్నాథ్కే భక్తులు ఎక్కువగా వెళ్లారు. చార్ధామ్ యాత్రలో చివరిది కేదార్నాథ్. ఇంత ప్రాశస్త్యం ఉన్న కేదార్నాథ్ ఈ రోజు ఆధ్యాత్మిక ప్రదేశం కాకుండా ఒక టూరిస్ట్ ప్రాంతంగా ఎందుకు మారింది? ఒకప్పుడు ప్రజలు తమలో తాము లీనమైపోవడానికి, భక్తి పారవస్యంలో మునిగిపోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం తమ ఆనందం కోసం, తమ ఫోటోషూట్స్ కోసం, రీల్స్ కోసం వస్తున్నారు. భక్తి కన్నా కూడా ఇక్కడ సోషల్ మీడియా ప్రమోషన్ ఎక్కువైపోయింది. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం సుప్రీంకోర్టు నియమించిన ఒక స్పెషల్ కమిటీ రోజుకి 5,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలనే నియమం పెట్టింది. అయినా సరే ఇప్పటికీ ఇక్కడ 13,000 మందిని అఫీషియల్గా అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు. వచ్చేవారికి సరైన రూమ్స్ లేకపోతే ఆ గదుల్లోనే అదనపు సౌకర్యాలని చెప్పి వారికి అకామిడేషన్ ఇస్తున్నారు. చాలా మందికి వసతి దొరక్క రోడ్ల మీదే పడుకుంటున్నారు. 2013 ఫ్లడ్స్ తర్వాత తేలిన విషయం ఏంటంటే తుపాను చెలరేగి ఉపద్రవం జరిగిన రాత్రి కేవలం 23,000 మందికి మాత్రమే వసతి సౌకర్యం ఉంది. కానీ ఆ రోజు అక్కడ 40,000కు పైగా భక్తులున్నారు. అక్కడ చాలా మందికి ఉపాధి దొరుకుతుందనే మాట నిజమే అయినా అక్కడ జంతువుల మీద కూడా తీవ్రమైన హింస జరుగుతోంది.
ఒక గుర్రాన్ని రోజుకి 2 ట్రిప్స్ మాత్రమే తిప్పాలనేది రూల్. కానీ ఆ రూల్ని బ్రేక్ చేసి గుర్రాన్ని దాని శక్తిని మించి భక్తుల సౌకర్యం కోసం వినియోగిస్తున్నారు. అది కేవలం డబ్బు కోసం మాత్రమే. దీంతో ఆ జంతువులు అలసిపోయి కదలడానికి మొరాయిస్తున్నాయి. వాటిని విపరీతంగా కొట్టడం, వాటికి మాదక ద్రవ్యాలు, స్టెరాయిడ్స్ కూడా ఇస్తున్నారు. జంతువులు లేని వాళ్ళు కొద్దిమంది తామే స్వయంగా డోలీలో భక్తులను తీసుకువెళ్తున్నారు, మోసుకువెళ్తున్నారు. ఇవన్నీ ప్రమాదకరమైన పనులు. అంత చలి ప్రదేశంలో ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరగవచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. విమానాల వంటి వాడకంలో అక్కడ పరిసరాలు పూర్తిగా విధ్వంసం అవ్వచ్చు. అక్కడ ఆనకట్టలు నేచురల్ డిజాస్టర్కి కారణమవుతున్నాయి. ఈ అభివృద్ధి చర్యలన్నీ పర్యావరణానికి గొడ్డలి పెట్టు లాంటివే కదా. మరి మీరేమంటారు? భక్తి ఉంటే ఖచ్చితంగా ఆ అవాంతరాలను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మన భక్తి కోసం వేరే వాటిని హింసించడం చాలా చాలా పాపం కదా. కాబట్టి కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తులు భక్తి శ్రద్ధతో వాళ్ళ శక్తి ప్రయాసను కోర్చి ఆ భగవంతుని దర్శించుకోవాలని కోరుకుందాం. ఆ ప్రకృతిని వాళ్లే కాపాడాలని ఆశిద్దాం.